లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అమెరికా షట్డౌన్. ఈ మాట వింటే అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే దాని పరిణామం ఎలా ఉంటుందో వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి. అసలు డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు మధ్య ఏం జరుగుతుంది, వాళ్లకు వీళ్లకు ఎక్కడ చెడింది, గతంలో ఎప్పుడైనా అమెరికాలో షట్డౌన్ అనే సంఘటన జరిగిందా, లేదా ఈ పరిణామాలు ఇప్పుడే చోటు చేసుకుంటున్నాయా, అసలు ఏంటి ఈ షట్డౌన్ కథ, అమెరికాలో వచ్చిన సంక్షోభం ఏంటి, ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అగ్రరాజ్యం అమెరికాను షట్డౌన్ ముప్పు వెంటాడుతుంది. కీలకమైన బిల్లును ప్రతినిధుల సభ తిరస్కరించడంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. వీలైనంత త్వరగా బిల్లుకు ఆమోదం లభించకుంటే షట్డౌన్ తప్పదని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి కీలకమైన బిల్లు ఆమోదం పొందని నేపథ్యంలోనే అమెరికా షట్డౌన్ ముప్పు ఎదుర్కొంటుంది. వాస్తవానికి తొలుత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. 2 ఏళ్ల పాటు రుణాలపై సీలింగ్ ను సస్పెండ్ చేయడం మొదలైన ట్రంప్ డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లును మద్దతు తెలుపుతూ మిగిలిన వారు కూడా సానుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. దీనిని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా ప్రతినిధుల సభ కూడా దీనిని 235 నుంచి 174 తేడాతో తిరస్కరించింది. అంతేకాదు ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు ప్రస్తుతానికి సెనెట్లో డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుంది. దీంతో వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కోక తప్పదు. ఒకవేళ షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో కూడా ట్రంప్ హయాంలోనే దాదాపు 35 రోజుల పాటు కొనసాగింది. అమెరికా చరిత్రలోనే ఇది సుదీర్ఘమైన షట్డౌన్ అని చెబుతూ ఉంటారు. షట్డౌన్ వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోతాయి. దీంతో ప్రభుత్వ కార్యకలాపాల్లో దాదాపు 8,75,000 మంది పనులు స్తంభించిపోతాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటి విభాగాల్లో కేవలం 14 లక్షల మంది మాత్రమే అత్యవసర సేవలు కొనసాగిస్తూ ఉంటారు. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగుల సేవలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం వారికి ఎలాంటి జీతాలు చెల్లించదు. షట్డౌన్ ముగిశాకే జీతాలు చెల్లిస్తుంది. అయితే ఈ చెల్లింపులపై ఎలాంటి హామీ ఉండదు. దీంతో ఉద్యోగులకు ఆందోళన తప్పదనే చెప్పాలి. ఇంకా అమెరికా శత్రువులకైతే ఈ షట్డౌన్ ఓ క్రిస్మస్ కానుక అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా రవాణా శాఖ, ఇతర రంగాలపై ఈ షట్డౌన్ ముప్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులపై షట్డౌన్ ప్రభావం పెద్దగా ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది. వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి. అయితే 2013లో అమెరికా షట్డౌన్ అయినప్పుడు వందల కొద్ది పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలను మూసివేశారు. అమెరికాలో షట్డౌన్ మొదలైతే అది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. అమెరికా చరిత్రలోనే ఇది సుదీర్ఘమైన షట్డౌన్ అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.